ఇక బళ్ళారిలో బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిమ్మప్ప చౌదరిని అడిగి తెలుసుకుందాం. తిమ్మప్ప చౌదరి, బళ్ళారిలో ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ప్రజెంట్ బళ్ళారిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. రాత్రి జరిగిన ఘటనపై ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుడు చానల్ శేఖర్ 11 మందిపై ఫిర్యాదు చేశారు. వారిలో గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్, బీజేపీ యువనేత ప్రకాష్ రెడ్డి, మాజీ మేయర్ రమణ, మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, మాజీ కార్పొరేటర్ దివాకర్, మాజీ బుడా అధ్యక్షుడు మార్తి ప్రసాద్, మాజీ బుడా అధ్యక్షుడు దమ్మూర్ శేఖర్, అలీఖాన్ పై అంటే అదర్స్ 11 మందిపై బళ్ళారి బురుస్పేట్ లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో గాలి జనార్దన్ రెడ్డి గన్మ్యాన్లు కాల్పులు జరపడం వల్ల ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుడు రాజశేఖర్ మృతి చెందాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజెంట్ బళ్ళారి నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. విజయనగరం, చిత్రదుర్గం, కొప్పల్ జిల్లాల నుంచి ఎస్పీలు బళ్ళారికి చేరుకుని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 150 మంది నుంచి 200 మంది పోలీసులు మోహరించారు. బళ్ళారిలో ప్రజెంట్ సిరుగుప్ప రోడ్డు నివాసం ఉన్న గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద, సంగనకల్ రోడ్ లోని నివాసం ఉన్న నారా భరత్ రెడ్డి ఇంటి ముందు 144 సెక్షన్ విధించి పోలీసులు మోహరించారు. రాత్రి జరిగిన దాడిలో గాయపడిన ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి తదితరులను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియజేస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఐజీపీ కర్తియా కటియార్ బళ్ళారి నగరంలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ పవన్ నిజ్జూర్ ఘటనా స్థలానికి చేరుకుని ఇప్పటికే పరిశీలించి పోలీసులు మోహరించి శాంతి భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా పర్యవేక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో 3 జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు వాల్మీకి సర్కిల్ లో కూడా మోహరించారు. నేడు జరుగుతున్న వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంకు ఎలాంటి ఇబ్బంది లేకున్నట్ల ముందు జాగ్రత్తగా బళ్ళారిని అదుపులోకి తీసుకున్నారు. తిమ్మప్ప చౌదరి, ప్రస్తుతం బళ్ళారిలో పరిస్థితి ఎలా ఉంది? బళ్ళారిలో పరిస్థితి ప్రజెంట్ శాంతియుతంగా ఉంది. ఎలాంటి అరాచకాలకు ఘర్షణలకు తావు లేకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. రాత్రి పోలీసుల భద్రత లోపం వల్ల 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించి బళ్ళారి నగరాన్ని మొత్తం పోలీసు అదుపులోకి తీసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఇంటిపై కానీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఇంటిపైన కూడా అనుచరులు దాడి జరగకుండా వాళ్ళ ఇంటి మధ్య 3 అంచెల భద్రతలో పోలీసులను మోహరించారు. ఎస్పీ కూడా 2 ఇళ్లను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని రాష్ట్ర డీజీపీకి సమాచారం అందజేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చాలా మందికి గాయాలయ్యాయి కదా, వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం రాత్రి 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఎమ్మెల్యే భరత్ రెడ్డి వాళ్ళ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి మీ కుటుంబానికి అండగా మేము ఉంటామని వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. గాయపడిన సతీష్ రెడ్డి అండ్ అదర్స్ ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు తిమ్మప్ప చౌదరి.
हाँ